సార్ ఇక్కడ మీరు అటల్ బిహారీ వాజ్పేయితో కూడా ఉన్నారు కదా, ఆయన గురించి ఏమిటో బ్రీఫ్ చేయండి. అటల్ బిహారీ వాజ్పేయి వాజ్ ఎ నైస్ జెంటిల్మెన్, ఈజ్ ఎ గ్రేట్ ఆడిటర్, బ్రహ్మాండంగా ఉపన్యాసాలు చేస్తుండే, పోయిటరీ కూడా రాస్తుండే, కవిత్వం అది. నేను అతన్ని మొదటిసారి కలిసినప్పుడు ఆయన గ్వాలియర్లో పోటీ చేస్తుండే, మధ్యప్రదేశ్లో. అతనికి వ్యతిరేకంగా మాధవరావు సింధియా పోటీ చేస్తుంది, కాంగ్రెస్. మాధవరావు సింధియా బీజేపీలో ఉంటుండే. అయితే అతను ఏదో వాజ్పేయి అక్కడ ఒక పబ్లిక్ మీటింగ్ చేయాల్సి ఉండే, 15 నిమిషాల ముందుగా మేము చేరుకున్నాం. అక్కడ ఆయన ఒక మంచం, నవార్ మంచం మీద కూర్చున్నాడు. అక్కడ ఎవరు కనిపించినారు నాకు, వాజ్పేయి ఒక్కడే ఉన్నాడు. 15 నిమిషాలలో పబ్లిక్ మీటింగ్ ఎవరు లేరు అని అంటే ఐ వాజ్ సర్ప్రైజ్ కదా, ఏంటి कोई नहीं आया, नहीं राजमाता जी आएगी ना तब सब लोग आएंगे. రాజమాత అంటే మాధవరావు సింధియా తల్లి, ఆవిడ ఈ వీళ్ళ పార్టీలో ఉండే కదా, కాంగ్రెస్, తల్లి బీజేపీ. తల్లి బీజేపీ. అయితే తల్లి పాపులారిటీ వలన అందరూ నా మీటింగ్కి వస్తారు. అయితే ఇప్పుడైతే ఎవరు లేరు కానీ ఆమె వస్తేనే అందరు వస్తారు అని నాకు చెప్తుండే అనమాట. అట్లా అనమాట. మరి వచ్చి నిజమే జరిగిందా? అట్లనే జరిగింది. బట్ నాట్ మెనీ పీపుల్ కేమ్ అండ్ ఎవెన్చువలీ అక్కడ డిఫీట్ అయిపోయాడు, ఓడిపోయాడు కదా. అది ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1984 డిసెంబర్ ఎలక్షన్ విచ్ బ్రాట్ బీజేపీ పుట్టి 4 ఏళ్ళు అప్పటికి. 4 ఏళ్ళకి. సో అతడు మంచి ఆడిటరు, కానీ he has his own likes and dislikes. He had a relationship with a married woman, Mrs. Her husband was a Kashmiri. అసలు కథ ఏంటంటే అతను స్టూడెంట్గా ఉన్నప్పుడు గ్వాలియర్లో దట్ గర్ల్ వాజ్ హిస్ క్లాస్మేట్. అయితే ఏదో అజిటేషన్లో అప్పుడు అగైన్స్ ద బ్రిటిష్ ఇండిపెండెంట్ ఫైట్లో హీ వాజ్ అరెస్టెడ్, హీ వాజ్ ఇన్ జైల్. దట్ గర్ల్, అట్ ఫాదర్ సెడ్, యూ మే లైక్ వాజ్పేయి అంటే ఇష్టమే కానీ మరి అతను జైలు పోయిండు, ఎప్పుడు వస్తాడో ఏమో తెలియదు కదా, నీకు పెళ్లి వయసు అయింది కదమ్మా, నేను పెళ్లి చేసేసుకొని జబర్దస్తి ఎవరితో పెళ్లి చేశాను అనమాట. దట్ మ్యాన్ వాజ్ టీచింగ్ ఇన్ ఢిల్లీ యూనివర్సిటీ అనమాట. పెళ్ళి అయిపోయిన తర్వాత వాజ్పేయి రిలీజ్ అయ్యాడు జైలు నుంచి. ఇప్పుడు అప్పటికి పెళ్ళి అయిపోయింది కదా. ఇతను ఎలక్షన్లు గెలిచి 84 ముచ్చడు కదా, అంతకంటే ముందు గల నెహ్రూ ఉన్నప్పుడు ఢిల్లీకి వచ్చినప్పుడు ఆ లేడీ, ఆమె మొగడు ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్లో ఉంటుండేవాళ్ళు అనమాట. అయితే వాజ్పేయి కూడా పోయి వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడు. అంటే ఆమె మొగడికి ఒక అండర్స్టాండింగ్ వచ్చిందనమాట. దెన్ 3 of them కెన్ స్టే టుగెదరు వగేరా వగేరా అనమాట. అట్లా ఉండే. ఆ సంగతి చాలామందికి తెలియదు. నేను ఆన్లుకర్లో ఎడిటర్గా ఉన్నప్పుడు నా ఢిల్లీ కరెస్పాండెంటు ఆవిడని గురించి ఒక సమాచారం పంపాడు. అయితే నేను దాన్ని ఆన్లుకర్లో పబ్లిష్ చేశాను. అప్పుడు వాజ్పేయి అది విదేశాంగ మంత్రి ఉండే, మొరార్జీ దేశాయి గవర్నమెంట్లో. వాజ్పేయి ఆన్లుకర్ పీపుల్ జనరల్ ఓనర్స్ కలకత్తాలో ఉంటే వాళ్ళకి ఫోన్ చేసినంట, చేసి షికాయత్ చేశాను నాకు వ్యతిరేకంగా. నా వ్యక్తిగత జీవితాన్ని గురించి, నా గర్ల్ ఫ్రెండ్ గురించి రాయడం ఏమిటండి అని. సో ఐఎమ్ నాట్ హ్యాపీ అది అంటే, ఆ ప్రొపరేటర్ అలాగా నాకు తెలియదండి, మరి ఎడిటర్ ఏం చేస్తే అది అతను నేను జోక్యం చేసుకోను కదా, అయినా కూడా నేను మాట్లాడతాను అని అన్నాడంట. సో ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత బొంబాయికి వచ్చండి. मैं పిలిచి వెంకట్ वो वाजपेयी जी का फ़ोन आया था, उन्होंने कहा मैं आप उनकी गर्लफ्रेंड के बारे में क्यों लिखा है. मैंने कहा हाँ मुझे पता नहीं है, एडिटर जो भी लिखते हैं तो उनका रिस्पॉन्सिबिलिटी, मैं तो इंटरफियर नहीं करता हूँ ना, ऐसा मैं बोल दिया था. ठीक है.
సో ఏమండి, శ్రీలంకలో ఇండియా పోయి గుడ్ ఆఫీస్ చేయడము, తర్వాత బెనర్జీ భుట్టో గెలిచే అవకాశాలు, ఆపరేషన్ బ్లూ తర్వాత జియావుల్ హక్తోని 45 నిమిషాలు టెలిఫోన్లో మాట్లాడడము, శ్రీలంకకు పోయి జయవర్ధన్తో ఇందిరాగాంధీ నన్ను బుల్లీ చేస్తుందని, ఇవన్నీ దే హ్యాడ్ ఎ గ్రేట్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ పాలిటిక్స్ అట్ దట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం అనమాట. సో ఐఎమ్ హ్యాపీ, ఏదో నేను ఒక జర్నలిస్ట్ హోదాలో చేసిన పనుల వలన కొన్ని ఇలాంటి విషయాలు జరిగాయి. చాలా ప్రభావం ఉన్నది. కేసీఆర్ గురితో మీకున్న అనుబంధం కానీ సందర్భం ఒకటి రెండు ఏమైనా ఉన్నాయా? 2014లో నరేంద్ర మోడీ ఎన్నికలు గెలిచి రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో స్వేరింగ్ ఇన్ చేస్తుండే. వేలాది మంది వచ్చి కూర్చున్నారు అక్కడ. బాగా ఎండ కొడుతుండే అక్కడ, మధ్యాహ్నం ఏదో ఉండే. సో నేను కూడా పోయి ఉంటున్నాను ఇక్కడ. పోతే హెవీ సెక్యూరిటీ ఉంటుంది కదా. కేసీఆర్ వచ్చిండు, అయితే అతని సెక్యూరిటీ వాళ్ళు వెనకబడ్డారు, ఈయన ముందుగా వచ్చిండు. అయితే ఎంటర్ అయ్యే ముందట ఎవరు రాలేదని ఆగిపోయింది అక్కడ. వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేసి వాళ్ళు పక్కన ఉంటే అప్పుడు లోపలికి వచ్చాను అనమాట. దట్ వాజ్ మై ఫస్ట్ అది కలిసి. అయితే అప్పుడు నేను కలవలేదు, మాట్లాడలేదు. నేను అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకసారి హైదరాబాద్ వస్తే జ్వాలా నరసింహారావు అప్పుడు ఇన్ఫర్మేషన్ అడ్వైజర్ ఉండే కదా, అండ్ మీ ముఖ్యమంత్రి గారిని కలవాలని అంటే రండి అని తీసుకుపోయాడు. అయితే అక్కడ పెద్ద కూడా ఎంతోమంది ఉన్నారు అతన్ని చూసేకోసం. అతన్ని చాలామంది అతని రూమ్లో కూర్చొని ఉన్నారు. తర్వాత ఇక్కడ వెయిటింగ్ హాల్లో కూడా చాలామంది వెయిట్ ఉన్నారు. చాలా సమయం అయింది. నేను ఐ డోంట్ వెయిట్ ఫర్ పీపుల్. నేను సమయం ఇస్తే సమయానికి చేయాలా. బట్ ప్రధానమంత్రి అయినా కూడా ఎవడైనా కూడా ఐ జస్ట్ వాకౌట్. నేను ఇట్ హ్యాపెండ్ విత్ మీ. ఒకసారి పివి నరసింహారావు ఇంటర్వ్యూ కోసం పిలిచాడు. సడన్గా క్యాబినెట్ మీటింగ్ ఉండే. అయితే అలా ఉంటే సరే నాకు చెప్పాలి కదా, మీరు మీటింగ్ ఉందని చెప్తే నేను ఐ వుడ్ నాట్ హ్యావ్ కమ్. ఒకసారి దేవగౌడతో కూడా ఇంటర్వ్యూ వాజ్ ఫిక్స్డ్, బట్ అగైన్ హీ వాజ్ బిజీ విత్ సంథింగ్ ఎల్స్. సో ఇన్ ప్రొటెస్ట్ ఐ వాక్డ్ అవుట్. ఐ నెవర్ మెట్ హిమ్. అయితే నేను ఐ థింక్ ఈ సీమ్స్ టు వెరీ బిజీ. నేను కేసీఆర్ లిసన్ ఐ కాంట్ వెయిట్ ఎనీ లాంగర్, నేను వెళ్ళిపోతున్నాను అంటే నరసింహరావు పోయి ఏదో చెవులో ఏదో చెప్తే పిలిచాడు. బ్రీఫ్గా కలిసాను. హలో. అప్పుడు గోల్కొండ దగ్గర ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ నేను చెప్పాను. దట్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ ఐడియా. దానివల్ల గోల్కొండ ఫోర్ట్ గురించి ప్రపంచానికి తెలుస్తుంది. కోహినూరు కూడా అక్కడి నుంచే వచ్చాయి కదా, అది బాగా ఉందంటే మీకు నచ్చిందా అని అంటే అవునండి. నేనంటే అచ్చా ఏమండి వీ మస్ట్ మీట్ ఓవర్ డిన్నర్ సమ్ టైమ్, మనం కలుసుకుందాము అని అన్నాడు అతను. సరే అని నేను వెళ్ళొచ్చేసాను. ద డిన్నర్ నెవర్ హ్యాపెండ్. దాని తర్వాత నేను ఎప్పుడు అతనికి కలవలేదు. కేటీఆర్ మాత్రం ఒకసారి రామచంద్రమూర్తి గారి 75th యానివర్సరీకి ఏదో తెలుగు యూనివర్సిటీలో ఫంక్షన్ అయితే కేటీఆర్ కూడా వచ్చిండు ఇక్కడికి. అయితే నాకు సన్మానం ఏదో చేస్తుంటే ఈయన షాలు కట్టేటప్పుడు ఏమండి మీరు ఢిల్లీకి ఎప్పుడు పోయారని అడిగాడు. అంటే కేటీఆర్ అడిగాను. నేను 69లో పోయాను. అబ్బో అప్పుడు నేను పుట్టిన లేదండి. సరే ఓకే. దీని తర్వాత అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కూడా ఏదో లెక్చర్ ఇవ్వాల్సిందంటే ఆ సందర్భంలో పోయింటిని. అతను కూడా వచ్చాడు, అప్పుడు కూడా మాట్లాడాను. బట్ దట్స్ ఇట్. అదర్వైజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ